అల్లు హబీబీస్ కీఫా. సో చాలా గ్యాప్ ఇచ్చాం, వీడియోలు పెట్టట్లేదు ఏమి, దట్ ఈస్ గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది. సో ఈరోజు మనం వ్లాగ్ చేస్తున్నాం డెజర్ట్ సఫారీది. సో ఈరోజు మన మిత్రులందరూ ఉన్నారు ఇక్కడ, స్నేహితులు, మిత్రులు, జూనియర్స్. సో పర్ పర్సన్ 89 ప్యాకేజ్. సో మనం మొత్తం 10 మెంబర్స్ వచ్చాం. సో అందులో మనకి డూన్ డాషింగ్ అంటే ఇసుకలో డూన్స్ మీద జోయి అని వెళ్తూ ఉంటాం కార్లో. దాంతోపాటు షార్ట్ క్యామిల్ రైడ్, శాండ్ బోర్డింగ్, ఇంకా మన వినయ్ బ్రదర్ చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్న బెల్లీ డ్యాన్స్, ఫైర్ షో, ఇంకా కలీజీ డ్యాన్స్ షో అంట. తర్వాత బార్బిక్యూ బుఫే డిన్నర్ ఉంది. తర్వాత మనకి మన రాఘవగడ్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో విల్ గో ఇన్ టు ద వ్లాగ్. మన అక్కడ అదే అందులో రాలమ్మా మేడార్లో కాదు మామ, ఎడారిలో పోవాలి, గోట్ లైఫ్ మొత్తం అంతేనా? సో ఇదే అన్నమాట మన వెహికల్ ఇప్పుడు సఫారీకి. చాలా పెద్దగా ఉంది వెహికల్. అట్నుంచి మన అభయాన ముంగళ కూర్చుండవు. అభయాన ఏంది ముంగళ కూర్చున్నావు? ఛానల్ ఎవరు లేపేలే, ఆయన లేపేసుకున్నారు ఛానల్. సరే మేమెక్కడ కూర్చోవాలి ఈ సినిమాని? సరే మరి పోదాం ఎగ్జామ్. దారా ఇట్ సైడ్, ఇట్ సైడ్. ఈడ ఇది ముగ్గురుకా? నేను అందరు వచ్చినాం. చాలా మంచిది అనేది. ఇది ఎంతమంది పోతున్నాం? 7 మెంబర్స్ పోతున్నాం ఈ వెహికల్. సో ఇతనే అన్నమాట మనం తీసుకుపోయేది. ఎవరు కనిపిస్తలే. సో అక్కడ సరే మరి పోదాం. బాగానే సేపు వచ్చినాం. బాగా కూర్చొని నడుములు వస్తున్నాయి. సో ఇక్కడ ఏదో జనరల్ స్టోర్ దగ్గర తాపిండు. సో ఇక్కడ సఫారీకి కావాల్సిన అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఐటమ్స్ ఉన్నాయి తినడానికి. సో ఇదంతా స్టోరు, అంటే సఫారీకి వెళ్ళడానికి ఇవన్నీ. సో ఇవంతా సఫారీకి వేసుకోవడానికండి. సో ఇక్కడ ఏంటంటే మన బగ్గీలు ఉంటాయి చూడండి. సో అవి రెంట్కి తీసుకొని తిరగొచ్చు అన్నమాట. సో ఎంత ఉంటుందో తెలియదు. అంటే ఇది ఇవన్నీ బగ్గీసే చూడండి. సో ఇవన్నీ బగ్గీసే తీసుకొని డెజర్ట్లో కొట్టే. సో హార్డ్ అనిపిస్తుంది చూడండి. ఇది అవర్ లెక్క ఉంటుందేమో. సో ఇంకా మనం పోవాల్సిన లొకేషన్ ఇంకా రాలేదు. సో ఇట్లా బగ్గీ రెంట్కి తీసుకొని ఇలా వెళ్ళొచ్చు. తీసుకుందామా మనం కూడా? పోదామా?
ఏమంటావు తీసుకుందామా? ఎంతనంట? సరే అడిగిరా పో. ఏడానా? డబుల్ 250 గ్రామ్, సింగిల్ 150 గ్రామ్. డబుల్ 250, 250 సింగిల్ 150. ఏమంటావు? తీసుకోమా? నువ్వేంటావు తీసుకోమంటే కార్డులు ఉన్నాయి. ఎంతనా? ఎంతసేపు? నాకేం తెలుసు ఉందిగా తీసుకో. సో ఇక్కడ ఉంది మెన్యూ కాడ. కిడ్స్ 90, పిల్లలు ఎక్కన ఉంటారు. సో సింగిల్ 150. సో ఇక్కడ ఇదంతా మనకి సంబంధం లేదు. ఇది 1000 సీసీ ఇది. అది రేటే ఆడు సీసీ రేటు ఒకటే. మా బైక్ ఇంజన్ అనుకురా సీసీ. ఇంజను సీసీ ఒకటే. ఎట్లా అంటావు? తీసుకుందామా? కిడ్స్ 90 సీసీ అంట. ఎరా చౌడు ఉన్నాడు కిడ్స్ లాగా. टाइमिंग आधा घंटा 25 मिनट देते, आधा घंटा आधा ये इसके अंदर ड्राइव है, जैसा वो ड्राइव है ना वो जाता है, तो आधा घंटा पूरा ये ఏమన్నా అందుకే కట్టు పెట్టినాం. సో తీసుకుంటేనే బెస్ట్ అనిపిస్తుంది. సో ఎంతమంది आपको चाहिए रोज आपसे लेते हैं. నేను పోదామని నువ్వురా పోదాంపా. ఇద్దరం డబల్ తీసుకున్నాంపా. 3 एक डबल सिंगल తీసుకుంటా. एक सिंगल कितना लोग जाएगा? हाँ 3 लोग 3 लोग 3 जाएगा. हाँ एक डबल एक सिंगल. डबल की 250 है, सिंगल की 150. ఎట్లా అంటారు మరి? సో ఏంటంటే డిసైడ్ అయినాం. సో ముగ్గురం వెళ్తున్నాము. నేను రాఘవగాడేమో డబల్ అంటే ఇద్దరము, ఇంకా అభయ్ అన్న సింగిల్గా పోతానంట. సో డబల్కి ఏమో 250 dirhams అంట. సో హాఫ్ అన్ అవర్ అంట. సో సింగిల్కి 150 dirhams. సో ఇంకా ముగ్గురు రావాలి, వాళ్ళ కోసం వెయిటింగ్. పోయింది ఇప్పుడే. ఏది పెద్దయా? ఇది కట్టుకునేది. సో కౌంటర్ ఇక్కడ ఉంది. సో తీసుకుందాం. స్కార్ఫ్ ఎంతనంటరా? स्कार्फ कितना? स्कार्फ दो. हाँ कितना? 2 25 అంట. సో ఇక్కడ క్యాష్ ఉంటున్నాం. కార్డు एक सिंगल सिंगल सेपरेट डबल. मामा गिव पट्को नंदी 4 सीटर एक दे दो. करेक्ट. हेलो వినిపిస్తుందన్న చెప్పు. లేదు ఎవరు కొనలా, మరి రేట్ ఎక్కువ చెప్తున్నాడు వాడు అనుకుంటున్నా. ఎవరు కొనలేదు మరి ప్యాకేజ్ రేట్ చెప్తున్నారు 50 అంట. डबल दे అందుకే వచ్చేసాం. 265 मामा. 265 कितना? 2 चाहिए. 25 అంట. 45 రాడు. 40 ఒక్కటి 45 అంటున్నా. ఒకటా రెండా? 2 40. అమ్మ తీసుకోమా? और एक दे. మళ్ళీ ఏమైనా పెడతా? 40కి కలర్ బ్లాక్ కట్టమన్నా. ఎంత చేంజ్ ఏమన్నా? చేంజా? నా దగ్గర చేంజ్ లేవు.
చూడు ఓ ఎక్కడ వచ్చేటప్పుడు తీసుకున్నాం. వచ్చేటప్పుడు నువ్వు తీసుకొని సరే ఎక్కడ మనది సో అక్కడ అన్నమాట 2 టోకన్లు ఇచ్చిండు, ఆ టోకన్ తీసుకోవాలి. మనది రెడ్ వేరేది తీసుకోం మెంటది. ఎక్కువ ఎక్కుతున్నా పోదాం. బాయ్ బాయ్. తెలుసా చూసినా ఆయన మెల్లగా పోని కొట్ట కొట్టు అమ్మా కొట్టు మెల్లగా నాయన నువ్వు. మేము పోతాం ముంగల ఇటువని కాదు అన్న ఆడుకోదాం చూసిపోండి. ఓ పని పిల్లలోడా నువ్వుకురా. నేనేం దిగాలి, ఎద్దున్నారు మీరు. ఓ నీ అమ్మ మీతో నాకు కర్మ వచ్చిందానా నీ అమ్మ. నా మీద పడుతుంది ఆయన. మీరు అంత తిరుగుతారు అంతా. ఈ అబ్బాయి నాకు బండి నడపనికి రాదు, ఏం రాదు, మొత్తం కింద పడతాడు, అది చేస్తాడు. నీ అమ్మ పట్టుకొని రా, నేను హెల్ప్ చేస్తా. ఆగు, ఇది పట్టుకుందా బ్రో, పట్టుకో, మేము తీస్తాం. ఆగు నీ అమ్మ. జిమ్ పవర్ ఇటు పెట్టు, జిమ్ పవరు ఇది. మరి జిమ్కి పోయినందుకు ఇప్పుడే వచ్చినాం, ఇంకా పాయింట్కి పోలేము. ఇక్కడ వెహికల్ చేంజ్ అన్నమాట. సో వీళ్ళందరూ ఇంకో వెహికల్ కోసం వెయిటింగ్. అవేనా అట్లా ఎట్లా పడ్డావు నా కింద? అంటే అది ఎత్తు వచ్చింది, బ్రేక్ వేసా, స్పీడ్కి వెళ్ళేటప్పుడు బ్రేక్ వేసా. అది కొంచెం బ్రేక్ సడన్గా ఆగేసరికి బండి పడ్డది, నేను కొంచెం పక్క వచ్చేసా. చాలా ఫ్యాన్స్ అందరూ చాలా బాధలో ఉన్నారు కింద పడ్డందుకు. నువ్వు పర్లేదు, అదో ఎక్స్పీరియన్స్. అందరూ సంతోషంగా ఉన్నారు నువ్వు పడ్డందుకు. సంతోషంగా ఉన్నా. ఏం చేస్తాం, మంచి మనుషులకు రోజులు కావాలి. అంత లేదు. ఇంకో వెహికల్ కోసం వెయిటింగ్. వీడికేం వేరేదిగా, వీళ్ళందరూ అదానికే కోసంగా, మనీ కోసమా? ఇంకో బండి కోసం, నాకు తెలిసి ఎత్తు బండి కోసం అట్టుంది కావచ్చు. ఇసుకలో ఇరుక్కుపోకుండా పెద్ద బండ్లు వస్తుంది. సో మా కోసం కూడా ఒక వెహికల్ వస్తుంది అంతే. మరి అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు క్యాంప్కి వెళ్తున్నాం, బండి మారాలి. సో బండి మారుతున్నాం ఇప్పుడు. చూసారా, మన వాళ్ళు అందరూ చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతా వెళ్ళిపోతున్నారు. సో మనం బండి కోసం వెయిట్ చేస్తున్నాం. ఏరోప్లేన్లు అన్నీ వెళ్ళిపోతున్నాయి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద బిగ్ కార్. సో ఇప్పుడు మైక్ అంటున్నా. సో మన కార్ వచ్చేసింది, వెళ్ళిపోడే. డూన్ డాష్ ఇంకా ఇప్పుడు ఇది క్యాంప్ దగ్గరే క్యాంప్కి. సో ఇదే మన వెహికల్. సో డైరెక్ట్ ఇటు నుంచి
డూన్ డాషింగ్. మామూలే లేదు బాబే, ఘోరంగా చెబుతున్నాడు డూన్ డాషింగ్. అబేబే కమ్ టు దుబాయ్. మన సినిమాలో పోయినట్టు లైన్గా కాళ్ళు పోతున్నాయి మొత్తము. మనోడు లేపు లేపు పాడేస్తుంది కార్ని. లేపు లేపు కింద మేము ఆడుతున్నాం. Abu Dhabi party scenes. రాఘవ డ్రైవర్ మీద పడిపోతున్నాడు. మనోడు మామూలుగా లేదు. అటు ఇటు పాట తింటున్నాడు. పానాలన్నీ గాల్లో లేచిపోతున్నాయి. హార్ట్ పేషెంట్ ఉంటే రాకుండా ఇడికి. పైకి వెళ్తున్నాం, పైకి వెళ్తున్నాం. డూన్ డాషింగ్. When was the last time you let your mind run free? You know కిందిగా what I mean? అక్కడ ఓ The flower in your stomach, goosebumps, the butterflies. When was the last time they visited you? Letting you know there's more. మంచిది You're more. In a world defined by whys, మంచిది. your more asks, why not? For some, it opens up new worlds. For ఇది others, గట్టు పెట్టు, మంచిది పెట్టు. Okay, thank you. Your driver will come here and will guide you about rest activities. ఓకే థ్యాంక్ యూ. Nice ride. giant leaps. థ్యాంక్ యూ వెరీ మచ్.
Sometimes, సో అయిపోయింది. దీని పేరు ఏం పడి అన్న? డూన్ బ్యాషింగ్. ఇది డూన్ డాష్. దిస్ ఇస్ డూన్ బ్యాషింగ్. అసలు మామూలు లేదు, క్రేజీ ఉంది. ఎత్తు దానిలో తీసుకెళ్ళి చపక్కని ఉంచుతున్నాడు. పెద్ద 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 మాకైతే అసలు అద్దాలు పగలు కొట్టుకొని బయటకు వచ్చేస్తాడు. కాదు ఫ్రంట్ సీట్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్. ఫ్రంట్ సీట్ కాదు, పాపం చిన్నపిల్లల రోజు బాగా అది అయిపోయింది. సో వీఆర్ గోయింగ్ టు క్యామెల్ రైడ్. నెక్స్ట్ క్యామెల్ రైడ్. అది ఏంటంటే పెద్ద పెద్ద గుట్టలు, కొండలు, దాని మీకేం కింద పడేస్తాడు. గుర్రం ఉంటుందా? గుర్రం మనం ఎక్కితే అది నువ్వు ఎక్కుతుంటుందా గుర్రం? చూడండి గాయస్, Maybe. ఇట్లున్నాడు ఇక్కడ, చూడండి ఇట్లున్నాడు, గుర్రం ఎక్కుతాడా? నా తీద్దాం అనుకుంటున్నాయేమో. సో నో ప్రాబ్లం. సో మనం వెయిట్ చేస్తున్నాం. ఎక్కడ ఉన్నారు రమేష్ అండి? ఇక్కడ ఉన్నారు. ఓయమ్మో, పాపం అన్న, మూగజీవిని కష్టపెడుతున్నావు ఎక్కి. సో ఏ గాయస్, ఇప్పుడే క్యామెల్ రైడ్ అయిపోయింది. జస్ట్ అలా ఓనేషన్ తిప్పాడు, మనకి ప్యాకేజ్లో వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళబోతున్నాం. సో ఇదే మన డెస్టినేషన్, ఇక్కడ డెజర్ట్ సఫారీది. సో మనం ఇప్పుడు క్యామెల్ రైడ్ అయిపోయింది. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాం. లోపలే మనకు అన్ని షోస్, బార్బిక్యూ నైట్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. సో లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉందో. సో అన్ని షాప్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇదంతా విఐపి ఏరియా అనుకుంటా. ఇదంతా విఐపి ఏరియాలో ఉంది. మొత్తం సీటింగ్ అంతా ఫుల్ భలే ఉంది. ఇదంతా నార్మల్ ఏరియా, మన ప్యాకేజ్ ఉన్న ఏరియా. సో అటు కూడా స్టాల్స్ ఉన్నాయి. Okay, start after 2 shows, standing around after 7 o'clock for the buffet. So we have a 2-tab sitting area basically. This is a normal sitting area already included in your package. But if you can sit in the normal, sit in the down on the floor, one table sharing table. There is to the crowd around 2 to 400 guests in the area. Come inside, all the people slowly. Everybody come inside after we 7 o'clock and open for the buffet. Around 3 to 400 guests people same time in the long queue and the take a dinner. Here everyone make a line for the snacks for the buffet time to time. Everyone help yourself for normal sitting already. But we have second option here. Second option, if you want a plate package, there is entry for you. First of all, I have to private table and they whatever you want you choose anything. And there water, we have coffee soft drinks open now. In our way to serve on your table, unlimited until end of the show. With snacks and barbecue dinner, separate buffet, and there's a different menu, extra dishes from the non area. In this center, we open now. Not same like this after 2 shows, 7 o'clock, 6:30. Now, until end of the program, without line, without wait, you can go take a dinner anytime. But there's additional charges on. సో ఈ గైస్, ఇప్పుడే విఐపికి అప్గ్రేడ్ అయిపోయాం మన రమేష్ అన్న వల్ల. సో చూద్దాం ఇప్పుడు ఇక్కడ విఐపిలో ఏమున్నాయో. సో ఇక్కడ విఐపి అయితే ఆల్రెడీ బుఫే ఓపెన్ అయిపోయింది. సో మనకి ఇక్కడ దాల్, పాస్తా, చోలే, పొటాటో అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మనకి ఇక్కడ సలాడ్స్ కూడా ఉన్నాయి. మన బీట్రూట్ సలాడ్ అండ్ ఇక్కడ గ్రిల్ అనుకుంటా, కాదు ఇక్కడ స్నాక్స్ ఉన్నాయి, అక్కడ గ్రిల్ ఉంది. సో అగైన్ దెన్ వీ హ్యావ్ హియర్ అగైన్ ఇంకో బుఫే ఉంది ఇక్కడ, ఇంకా ఓపెన్ అవ్వలేదు. అండ్ ఇక్కడ అరబిక్ కాస్ట్యూమ్, మనం ఇక్కడ అరబిక్ కాస్ట్యూమ్ వేసుకొని ఫోటోలు దిగచ్చు నైస్గా. ఫలాఫెల్ బీఫ్ ఎందుకు అయితే, ఫలాఫెల్ వెజ్, వెజిటేబుల్ సమోసా, ఇంకా మినీ ఫలాఫల్ ఉంది ఇక్కడ.
యాడికి తిరుపతి వెళ్తున్నాడు